ఇది ఒక్కసారి మనము చర్చిద్దాం. ఇప్పుడు పాకిస్తాన్కు, ఇండియాకు, భారత్కు, పాక్కు యుద్ధం వస్తే ఎవరి బలం ఎంత, ఎవరిది పై చేయి ఉండేటువంటి అవకాశం ఉంది? ఒకసారి దీని గురించి ఒక 2 నిమిషాలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. నిజంగా భారత్తోని పాకిస్తాను పోటీ పడగలదా, ఎదుర్కోగలదా భారత్ని? దాని బలం ఎంత, మన బలం ఎంత? మరి పాకిస్తాన్కు ఎవరెవరు సపోర్ట్ దొరికేటువంటి అవకాశం కనపడతా ఉంది? ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందా, భారత్ నష్టపోతుందా? ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనమే పవర్ఫుల్ ఉన్నాం. ఏది? పాకిస్తాన్కు ఇండియాకు గనక యుద్ధం జరిగిందనుకో మనమే పవర్ఫుల్ ఉన్నాం. ఎట్లా పవర్ఫుల్ ఉన్నామో ఇక్కడ చూడండి. భారత్ ఈ ఆయుధాలను, ఈ ఆయుధ సంపత్తిలో మనము 4వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలోనే. 4వ స్థానంలో మనముంటే పాకిస్తాను 12వ స్థానంలో ఉన్నది. కానీ దీని ధైర్యం ఏంది? చైనా నాకు సపోర్ట్ చేస్తుంది, దాని ధైర్యం. పాకిస్తాను 12వ స్థానంలో ఉన్నది. ఇక దీంతో ఆయుధ సంపత్తి, సైనిక శక్తి విషయంలో పాక్ కంటే భారత్ ఎంతో ముందంజలో ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎట్టెట్ట ఉన్నదో చూడండి. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంక్ ప్రకారం మనది 4వ ర్యాంకు, దాన్ని 12వ ర్యాంకు. ఇంకా మనకు రక్షణ బడ్జెట్లో మనకు రక్షణ బడ్జెట్ మనది 6.8 లక్షల కోట్లు. ఏది? మన దేశానికి కేటాయించేటువంటి బడ్జెట్ 6.8 లక్షల కోట్లు. కానీ పాకిస్తాన్ కేవలం 2.2 లక్షల కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక సైనికులు మనకు మొత్తం ఉన్నది 51,37,550 మంది సైనికులు భారత్కు ఉంటే, పాకిస్తాన్కు కేవలం 16,55,000 మంది మాత్రమే వాళ్లకు సైనికులు ఉన్నారు. మనకున్నది ఎంత? 51,000 మంది, 51,37,550 మంది. 51 లక్ష మనకుంటే 16 లక్షలు మాత్రమే వాళ్ళకున్నారు. సో కాబట్టి మనది వాళ్ళకంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్నది. మన సైనికులు వాళ్ళ సైనికుల కంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్నారు. ఇక యుద్ధ ట్యాంకులు చూసుకుంటే, యుద్ధ ట్యాంకులు ఉంటాయి, ఇట్లా ఉంటాయి చూడు యుద్ధ ట్యాంకులు. ఈ ట్యాంకులు చూసుకుంటే మనకు 4,201 ట్యాంక్ ఉంది మనకు. వాళ్లకు 2,627 ట్యాంకులు ఉన్నాయి. అంటే వాళ్ళకంటే మనకు డబల్ ఉన్నాయి, డబల్ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి మనకు. ఇక సాయుధ వాహనాలు, యుద్ధానికి వాడేటువంటి సాయుధ వాహనాలు చూసుకుంటే 1,48,594 సాయుధ వాహనాలు మనకుంటే 49,530 వాహనాలు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళకంటే మనకు త్రిబుల్ ఉన్నాయి, 2 రెట్లు ఎక్కువ ఉన్నాయి మనకు. ఇక దాంట్లలో కూడా చూడండి క్లియర్గా, మొత్తం విమానాలు మనకున్నది 2,000 యుద్ధ విమానాలు ఎంత ఉన్నాయి? 2,229 యుద్ధ విమానాలు అనుకుంటే వాళ్లకు 1,399 మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. ఫైటర్ జెట్లు 513 మనకుంటే 328 మాత్రమే వాళ్ళకు ఉన్నాయి పాకిస్తాన్కు. ఏరియల్ ట్యాంకర్స్ వచ్చేసి మనకు 6 ఉంటే వాళ్ళకు 4 ఉన్నాయి. ఇందులో వాళ్ళు బాగానే మనకు దరిదాపులో ఉన్నారు. హెలికాప్టర్స్ వచ్చేసి మనకు 899 ఉంటే వాళ్ళకు 373 ఉన్నాయి. అణ్వస్త్ర క్షిపణులు ఈ మనకు 180 ఉంటే వాళ్ళకు 170 ఉన్నాయి. ఈ అణుబాంబుల విషయంలో మాత్రం వీళ్ళు కొంత మనకు దగ్గరనే ఉన్నారు. దాంతోపాటు ఏరియల్ ట్యాంకర్స్ విషయంలో కూడా దగ్గరనే ఉన్నారు. ఇక నావికా దళం చూసుకుంటే యుద్ధ నౌకలు మనకు 293 యుద్ధ నౌకలు ఉంటే వాళ్లకు 121 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయి. జలంతర్గామాలు 18 ఉంటే వాళ్ళకి 8 ఉన్నాయి, ఈ లోపటంగా పోయేటువంటివి, నీళ్ళ లోపల పోయేటువంటివి. సో కాబట్టి ఇది భారత్ సైన్యము మనకు ఏ లెక్క ప్రకారం చూసుకున్నాం మనమే ముందంజలో ఉన్నాం. కానీ పాకిస్తాన్ చాలా పాపపుది. ఇది బయటకు చెప్పే లెక్కనే. మరి బయటకు చెప్పకుండా వీళ్ళకి ఉగ్రవాదుల బ్యాచ్ మొత్తం వీళ్ళదే లెక్క. ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళ ఆర్మీతో పాటు వాళ్ళ అక్కడ ఆ ఉగ్రవాద సంస్థలు కూడా మేము కూడా ఆర్మీ అని చెప్పేసి బట్టలు వేసుకొని వస్తారు వాళ్ళు. సో కాబట్టి అది మనం గ్రహించాలి. ఇప్పుడు మన దగ్గర మన ఇండియాలో ఆర్మీ వాళ్ళు పోరాడుతూ ఉంటే మన వాళ్ళు సంఖ్య తగ్గిపోతూ ఉంటే టక్కున నేను పోతా అని చెప్పేసి అంత ధైర్యంగా ఎవరు ఓరు. కొన్ని రాష్ట్రాల నుంచి అయితే, గుజరాత్ రాష్ట్రం నుంచి అయితే ఆర్మీకి పోయేటోడే ఉండడు మోస్ట్లీ. ఏమైనా పంజాబు, హర్యానా ఇటు ఈ ప్రాంతంలో మన తెలుగు స్టేట్సు ఇట్లా కొన్ని రాష్ట్రాల నుంచే పోతారు ఆర్మీలకి. కానీ ఇప్పుడు పాకిస్తాను ఇది కనపడే లెక్కనే, అధికారికంగా ఉగ్రవాదులు మొత్తం వాళ్ళ ఆర్మీ లెక్కనే, వాళ్ళ ఆర్మీ సైనికుల లెక్కనే. ఇక 2 ఒకటే కాబట్టి బ్రీడు. సో కాబట్టి ఇది మనము అంత ఈజీగా ఏమంటారు తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. ఇది ఏదో జరుగుతుంది అనేటువంటి అంశం మీద కొంత సీరియస్గానే ఆలోచించాలి. సో కాబట్టి మనకు బలంగానే ఉన్నాం మనం.
కానీ దాన్ని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు, ఎందుకంటే చైనా సపోర్ట్ చేయొచ్చు, ఉగ్రవాద సంస్థలు సపోర్ట్ చేయొచ్చు, ఇంకా కొన్ని దేశాలు సపోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ రకరకాలుగా వస్తుంది కథ. సో కాబట్టి కొంత ఆచితూచి వ్యవహారం చేయాలి. ఏదేమైనా దాన్ని మట్టు పెట్టాల్సిందే, పాకిస్తాన్ కొంచెం కట్టడి చేయాల్సిందే. ఊకే డిస్టర్బెన్సెస్ ఏందనేది కూడా దేశ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ ఇది రాజకీయానికి వాడుకుంటూ ఉంటుంది కంప్లీట్గా. బీజేపీ దీన్ని రాజకీయానికి వాడుకుంటూ ఉంటుంది. దేశ భద్రత ఇది ఇప్పుడు ఏం చేసిర్రు, రివర్స్ అటాక్ చేసిర్రు. ఉరినా ఏంది దాంట్లో పోయి మళ్ళా సర్జికల్ స్ట్రైకులు చేసిర్రు. మరి అది కంప్లీట్ సైనిక చర్య. వాళ్ళు మన సైనికులను చంపినందుకు వీళ్ళు పోయి అక్కడికి పోయి దిగి వేసేసి వచ్చిర్రు. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కావచ్చు, కానీ అది సైనిక చర్య. ఆ క్రెడిట్ ఏమైనా వస్తే సైనికులకు రావాలి, భారత ఆర్మీకి రావాలి. కానీ 56 ఇంచుల ఛాతీ నాది, ఇది అది నాది అని చెప్పేసి బీజేపీలు వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. ఇది దుర్మార్గం. ఇది రాజకీయానికి వాడుకోవద్దు. చివరికి వాళ్ళ ఫోటోలను కూడా వాడుకొని రాజకీయాల్లో ప్రచారం చేసుకున్నారు బీజేపీలు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేశమంతా నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడుతుంది, ఆర్మీకి అండగా నిలబడుతుంది. కానీ రేపు దీన్ని మీరు ఆసరాగా తీసుకొని రాజకీయాలకు వాడుకుంటే ఇంకా రాను ఇది కూడా గబ్బైపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ అంశాలను కూడా మనం ఒకసారి ప్రస్తావనకు తీసుకోవడం కూడా చర్చ ఇంకా కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.